వెల్కమ్ టు మై టీవీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తేదేపాలో చేరిన నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు. మహాశివరాత్రి ఉత్సవాలకు పోలవరం మండలం పట్టిసీమలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ముస్తాబు. గోదావరి నది దాటేందుకు పంటెలతో కాలినడక రహదారి ఏర్పాటు. విశాఖ నగరంపై తనకు పూర్తి అవగాహన ఉందన్న మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ. సీఎంగా మళ్లీ జగన్నే గెలిపించుకుంటామని విశాఖలో వెల్లడి. వివేక హత్య కేసులో విచారణ వేగవంతం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. వివేకానంద కుమార్తె సునీత వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ తన కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పశువు కండవా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం బాగు కోసం కలిసి పనిచేద్దామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి కుటుంబం చంద్రబాబును సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించింది. కాగా వేమిరెడ్డి కుటుంబంతో పాటు నెల్లూరుకు చెందిన పలువురు కార్పొరేటర్లు, సర్పంచులు, పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. చంద్రబాబు స్పందిస్తూ రాజకీయాలలో అజాత శత్రు వంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని కొనియాడారు. ప్రజాసేవకు మారుపేరు వేమిరెడ్డి అని, ప్రజలకే సేవ చేయాలన్న ఏకైక ఉద్దేశంతోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు. ఆయన రాకతో నెల్లూరులో సునాయాసంగా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో సింహపురి రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. ఇక్కడ నేతలు ఎంతో ఆత్మ గౌరవంతో బతుకుతారు, ఆత్మాభిమానంతో ముందుకు పోతారు. అందుకే మీరు అలాంటి నేతలు ఈరోజు చూస్తే రాష్ట్రంలో నాకే అర్థం కావడం లేదు. నాలాంటి 40 సంవత్సరాలు రాజకీయాలు చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్లోని 9 సంవత్సరాలు ఎవ్వరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా, 28 సంవత్సరాలు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, అలాంటి నాలాంటి వాళ్ళ పట్లే ఈ ముఖ్యమంత్రి ఎట్లా ప్రవర్తించాడో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే, ఇంకా పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ఈ ముఖ్యమంత్రి ఒకటే ఆలోచిస్తున్నాడు, మనం అందరం బానిసలం, ఆయన ఒక్కడే రాజు, రారాజు. ఎవరైనా ఒక సైకో, ఎవరైనా ఆయన్ని వ్యతిరేకిస్తే, నువ్వు చేసింది తప్పని చెప్పితే ఇంక వాళ్ళ పని అయిపోయింది. అదే అయ్యింది పాపం ఆనం రామనారాయణ రెడ్డి గారు. మనం చేసే విధానం తప్పు, కరెక్ట్ కాదని ఒక మాట. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలవరం మండలం పట్టిసీమ గ్రామం వద్ద గోదావరి నది మధ్యలో కొలువై ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు గోదావరి నది దాటేందుకు పంటెలతో ఏర్పాటు చేసిన కాలినడక రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉత్సవాలకు సంబంధించిన పనులను ఎప్పటికప్పుడు అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే పందిర్ల పనులు, ర్యాంపు పనులు చేయడం జరిగిందని, నదిపై భక్తులు నడిచి వెళ్లేందుకు కాలినడక రహదారి కోసం పంట్లు అమరిక పనులు జరుగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాలకు 2 రోజుల ముందుగానే పనులు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పెర్రీ కాంట్రాక్టర్ మైగాపుల సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర వాసుల ఇలవేలుపైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్, పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, వాసుపల్లి గణేష్ కుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం వేద పండితుల వేద ఆశీర్వాదం అందించారు. ఈ సందర్భంగా మంత్రి అమర్ మాట్లాడుతూ సీఎం జగన్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా సుభిక్షంగా ఉండాలని కోరినట్లు చెప్పారు. బొత్స ఝాన్సీ మాట్లాడుతూ తాను విశాఖ వాసినేనని, ఇక్కడ పరిస్థితులు, సమస్యలన్నిటిపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. వచ్చే ఎన్నికలలో సీఎం జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా గెలుపొందేందుకు తామంతా శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ కార్పొరేటర్లు, నాయకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. సోదరా, పదవులున్నా
నేను గతంలో కూడా బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడు ఈ 3 జిల్లాలకి ఎంపీగా ఉన్నాను. అలాగే విజయనగరం 2 సార్లు ఎంపీగా చేశాను, జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను. అంటే ఆ అనుభవం ఉంది. వెళ్ళేది ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో గతంలో చేసినప్పుడు కూడాను విశాఖ అభివృద్ధి కోసం మీరు ఒకసారి చూస్తే www.sansad.coin చూస్తే ఎన్ని మార్లు ఇక్కడ పలు అంశాల మీద లేవనెత్తి వాటిని ప్రూఫ్ చేసి ఇక్కడ అందించే ఫలితాలు కూడా మీరు గమనించవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏ సమస్యలు ఉన్నా వాటిని ఏ విధంగా మన ప్రాంత ప్రజలకు అందించాలి, ఆ ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి అంటే యువత కానీ మహిళలకు కానీ, అలాగే ఇక్కడ ఉన్న ఇప్పటికే ఆరోగ్యం, విద్య, ఉపాధి రంగాల్లోని ముందుకు వెళ్తున్న ప్రభుత్వానికి ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన వాటిని కూడా ఇక్కడ తీసుకెళ్లవలసిన బాధ్యత. వివేక హత్యలో జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలని విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పల్లా మాట్లాడుతూ వివేకానందరెడ్డి కుమార్తె సునీత వేసిన ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. ఈ హత్య వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాత్రపై విచారణ జరిపించాలని, హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత గొడ్డలిపోటుతోనే చనిపోయారని జగన్ అంత స్పష్టంగా ఎలా చెప్పగలిగారని ప్రశ్నించారు. సిబిఐ విచారణ జరిపించాలని కోరిన జగన్ సీఎం అయిన తర్వాత ఎందుకు వద్దన్నారని ప్రశ్నించారు. నిన్న సునీత గారు ప్రెస్ మీట్ వెనకాల ఆంతర్యం కూడా మీరు చూస్తే తాను అడుగుతుంది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రపై విచారణ జరిపించాలి. ఇది ఈ హత్య, వివేకానంద రెడ్డి గారి హత్య కేవలం రాజకీయ లబ్ధి కోసమే జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఎందుకంటే 2019 మార్చి 14 రాత్రి అయినట్టుందా హత్య, అంటే ఇంకా సుమారు 1 నెల రోజులు ఎలక్షన్ ఉంటుండగా ఇది ఆ సింపతి గెయిన్ చేసి ఈ కోడికత్తి డ్రామాలాగా మళ్ళీ అధికారకు రావాలి అనే ఆలోచనతో ఒక దుర్బుద్ధితోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ హత్య చేయించారని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. కనుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర పైన విచారణ జరిపించాలని చెప్పేసి. అలాగే సునీతమ్మ అడుగుతున్నటువంటి వాటి మీద కూడా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చనిపోయిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా గొడ్డల పోటీ అన్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం 25వ వార్డు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చిన్నారులపై ఓ ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కంపెనీలు పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీని కట్టకపోవడం వల్లే అతనిపై కేసులు పెట్టారని చిలకలూరుపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు. చిలకలూరుపేట వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ ప్రభుత్వం మీద నిందలు వేస్తే సహించేది లేదని రాజేష్ నాయుడు పేర్కొన్నారు. ఇకనైనా బుద్ధి మార్చుకొని పత్తిపాటి పుల్లారావు సవ్యంగా ఉండాలని, లేదంటే ప్రజలే ఆయనకు బుద్ధి చెప్తారని మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు. హెడ్ ఆఫీసు హైదరాబాద్లో ఉంది, దానికి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసెస్ మన ఏపీలో మరి ఇక్కడ మన తూర్పు వైపున విజయనగరం జిల్లా మానవపురం ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు. మరి ఎలానే కాకుండా ఇతరితర ప్రాంతాల్లో కూడా ఇంకా ఉన్నాయి. మరి వీటన్నిటికీ కూడా వారి కుటుంబ సభ్యులే మరి డైరెక్టర్లుగా ఉన్నారు. వీటిలో నుండి మరి సబ్ కాంట్రాక్టర్లు పొంది మరి రాజధాని ప్రాంతంలో ఎన్నో కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలను మరి పత్తిపాటి పుల్లారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధిత కంపెనీలు పనిచేసి ఉన్నాయి. ఈ పనిచేస్తున్న వాటిల్లో పని చేశాము అన్నట్లుగా చూపించారని, ఈ చూపించిన వాటిని బెయిల్స్ రైజ్ చేసి మరి ఇన్పుట్ జిఎస్టీని కూడా తిరిగి పొందడం, మరి బోగస్ ఏదైతే ఫేక్ టర్న్ ఓవర్లతో ఫేక్ జిఎస్టీ బిల్స్తో వీరు చేశారో వీటన్నిటిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జిఎస్టీ సంబంధించి ఏదైతే మరి సెక్షన్ ఉందో మరియు వాళ్ళు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ సెంట్రల్ జిఎస్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీటిపై
మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సిన టోటల్ డేటాను కలెక్ట్ చేసి కేసుని ఫైల్ చేయడం, ఆ కేసుని ఫైల్ చేసుకోవడం 2-3 గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జిగా మురుగుడు లావణ్య నియామకంపై ఎమ్మెల్యే ఆర్కే స్పందించారు. తాను మళ్లీ చెప్తున్నానని, మంగళగిరిలో వైసీపీ పార్టీ జెండా ఎగరవేస్తామన్నారు. లావణ్య రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చారని, ఆమె గెలుపు ఖాయమన్నారు. 2024 ఎన్నికలలో నాన్ లోకల్ బీసీ అభ్యర్థి మధ్య పోటీ ఉంటుందని, గతంలో చెప్పిన విధంగానే మంగళగిరి సీటును గెలిపించి జగనన్నకు కానుకగా ఇస్తామని తెలిపారు. అందరం కూడా పనిచేయాలని చెప్పి నిశ్చయించుకోవడం జరిగింది. మంగళగిరికి సంబంధించి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీమతి మురుగుడు లావణ్య గారి పేరుని ప్రతిపాదించడం జరిగింది. నేను మొట్టమొదటి నుంచి కూడా ఒకే మాట చెప్పుకుంటూ వచ్చాను. తిరిగి నా రీఎంట్రీ తర్వాత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి అభ్యర్థి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి బీసీ అభ్యర్థికి సీట్ ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తాము. బీసీలో అత్యధికులుగా ఉన్నటువంటి ఈ ప్రాంతం, అందులో చేనేతలు మరీ ముఖ్యంగా ఎక్కువ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని బీసీ ఒక మహిళా అభ్యర్థికి, అందులో కూడా ఉన్నత విద్యావంతురాలకి కేటాయించడం అనేది అది కలిసి వచ్చే అంశం. మొదటి నుంచి కూడా ఇది అనాదిగా పాత రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి, తద్వారా జరిగినటువంటి రాజకీయ పరిణామాల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి ప్రజలందరూ అండగా నిలబడినటువంటి ప్రాంతం ఇది. అవతల వ్యక్తి ఎవరైనా కూడా, ఎలాంటి వాళ్ళైనా కూడా తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అభ్యర్థి శ్రీమతి మురుగుడు లావణ్య గారిని మంగళగిరి ప్రజలు ఆశీర్వదిస్తారనే నమ్మకం మా అందరికీ ఉంది. విశాఖ పారిశ్రామిక ప్రాంతం పిలకవానిపాలెంలోని సెయింట్ ఆండ్రూస్ హై స్కూలులో ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ఆకట్టుకుంది. 1వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల వరకు అందరూ ప్రదర్శనలో పాల్గొన్నారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాలలో కాలుష్య భూతం, కలుషిత జలాలు, రోడ్డు భద్రత, ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, వ్యవసాయం, ఆర్గానిక్ ఫుడ్ తదితర అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన అందరినీ ఆలోచింపజేసింది. పిల్లల పేరెంట్స్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేశారు. అన్ని తరగతి గదులలోనూ విద్యార్థులు తయారు చేసిన ఆకృతులు ఉంచి ప్రజలు తిలకించేలా ఏర్పాట్లు చేశారు. పిల్లల్లో మేధాశక్తిని పెంపొందించి వారిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ సంబంగి రాధిక, కరస్పాండెంట్ విశ్వేశ్వరరావులు తెలిపారు. దీంట్లో సేలింగ్ అనేది, కాస్ట్ పర్ ప్రైస్ అనేది వీళ్ళకి ఎలా తెలియాలి, దీన్ని ఎలా పెట్టుకుంటారు, సో వీటన్నిటి మీద అవగాహన కోసం ఈ ప్రత్యేకమైన ఈ ఏదైతే ఎగ్జిబిషన్ అనేది మేము కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఈవెన్ గత 2 సంవత్సరాల నుంచి, అంటే మేము మేనేజ్మెంట్లో ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మేము చేస్తున్నాము. సో దీనికి మాకు పేరెంట్స్ సహకారం చాలా ఉంది. సో వాళ్ళ సహకారం లేకపోతే మేము వరకు రాలేము. సో దీంతో నాకు సహకరించిన పేరెంట్స్ అందరికీ, అలాగే మా స్టూడెంట్స్ అందరికీ కూడా, మెయిన్గా మా టీచర్స్, సో వాళ్ళు పేరెంట్స్ స్టూడెంట్స్ని మోటివేట్ చేయడం, వాళ్ళ నుంచి ఐడియాస్ని సేకరించడం చాలా మంచిగా మాకు సహకరించారండి. సో వీళ్ళకి అండ్ మాకు సహకరించిన వాళ్ళందరికీ కూడా నేను మార్చి 5న జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కాకినాడ పార్లమెంట్ వైసీపీ ఇన్ఛార్జి చలమలశెట్టి సునీల్ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరువుల సుబ్బారావు కోరారు. ఈ సందర్భంగా ప్రతిపాడులో పరువుల సుబ్బారావు ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో చలమలశెట్టి సునీల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 400 గ్రామాలను దత్తత తీసుకొని గ్రామానికి ₹1 వెచ్చించి 400 కోట్ల రూపాయల సొంత నిధులతో గ్రామాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని సునీల్ అన్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధమైన గొప్ప పరిపాలన ఈ రాష్ట్రానికి అందించారో అవన్నీ కూడా తలుచుకుంటూ, అది ప్రజలు ప్రతి ఇంటికి తీసుకెళ్లే విధంగా కూడా ప్రతి కార్యకర్త సమాయత్తం అవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే రేపు ఎలక్షన్ పురస్కరించుకుని జరగబోయే ఇంకో నెల 45 రోజుల్లో జరగబోయే ఎలక్షన్ ఉద్దేశించి నేను కూడా ఈ ప్రాంతానికి కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఉద్దేశించి నా లోకల్ మేనిఫెస్టోను కూడా మా కార్యకర్తలందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో పెట్టిన 3 ప్రధానమైన అంశాలు, ఇక్కడ 400 గ్రామాలని దత్తత తీసుకుని గ్రామానికి ₹1 చొప్పున 400 కోట్లతో ఈ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న 400 గ్రామాలను అభివృద్ధి చేస్తానని ఎప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒక భారీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం పట్టణంలో గ్రేడ్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ ఎస్ శేషాద్రి జిల్లాలో గత 20 సంవత్సరాలుగా చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా సెమినార్ హాలులో హేసన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ జర్మనీ ప్రతినిధులు శేషాద్రికి హానరీస్ కాసా డాక్టర్ అవార్డును డెలిగేట్స్ గెస్ట్ ప్రదీప్ కత్రి, ఢిల్లీ డిఎస్పీ ప్రొఫెసర్ జ్యోత్స్నా, పరియన్ సోరియన్ డైరెక్టర్ ఫ్రమ్ జర్మనీ యూనివర్సిటీ, ఆర్గనైజర్ అభిషేక్ జీ మరియు గెస్ట్స్ ఫ్రమ్ ఢిల్లీ వీరి ద్వారా డాక్టరేట్ అవార్డును అందుకున్నారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో గల సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి అధ్యక్షతన లైంగిక నేరాలు, నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రాపిక్ పదార్థాలు మరియు బాధితుల నష్టపరిహారం, జ్యువెనల్ చైల్డ్ చట్టం, పిల్లల రక్షణపై అవగాహన సదస్సును జిల్లా న్యాయమూర్తులు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగ నిర్వహణలో ముద్దాయిలకు శిక్ష పడటం వలన బాధితులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతామని, కొంతమంది నిర్లక్ష్యం, అవగాహన లోపం వలన ముద్దాయిలు చట్టం నుండి తప్పించుకోగలుగుతున్నారని, కేసుల దర్యాప్తులందు ఏ విధమైనటువంటి అలసత్వాలను ప్రదర్శించకుండా సాక్ష్యాధారాలను క్షేత్రస్థాయిలో సేకరించి ముద్దాయిపై అభియోగాలను కోర్టులో ఛార్జిషీట్ వేయడంతోనే పని సరిపోతుందని అనుకోవద్దని, ముద్దాయికి శిక్ష పడేంత వరకు కూడా పోలీసు యొక్క విధి నిర్వహణలో భాగమేనని తెలియజేశారు. ముఖ్య అతిథులుగా సివిల్ జడ్జి కె రత్నప్రసాద్, అదనపు జిల్లా జడ్జి జి రామ్ గోపాల్ తదితరులు పాల్గొని మాట్లాడారు. ఒక విషయం పెట్టుకోవాలి, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. దురదృష్టవశాలు మన ఇంటి ఆడపిల్లలు మిస్ అయితే ఎట్లా రెస్పాండ్ అవుతాము, ఏ ఇంటి ఆడపిల్లలు మిస్ అయితే మనం అట్లానే రెస్పాండ్ అవుతాం. అలాగే ఆ ప్రొసీజర్ వెంటనే కొన్నిసార్లు సెక్షన్స్ కన్ఫ్యూజన్ వస్తూ ఉంటాయి. 6 అయ్యాలా, 12 అయ్యాలా, 4 చేయాలా, 8 చేయాలా ఇట్లాంటివన్నీ. సో దీన్ని కొంచెం మనసు పెట్టి ఎస్పెషల్లీ SHOs మీరే కాబట్టి ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏదైతే డిఎస్పీ పెడుతుంది అప్పటికి మీరు గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తుంటారు. ఈ ఇన్వెస్టిగేషన్ మీద డిఎస్పీ గారు కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు. కాబట్టి FIR స్టేజ్ లో ప్రాపర్ సెక్షన్స్ లో వేయడం, స్టేట్మెంట్ ప్రాపర్ గా రికార్డ్ చేయించడం, ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో మనం ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు ఈ సెషన్ లో విశాఖలోని లంకపల్లి బుల్లయ్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ జి మధుకుమార్ మాట్లాడుతూ ప్రస్తుత ఉపాధి అవకాశాల దృష్ట్యా ఆధునిక నైపుణ్యాలతో పాటు పారిశ్రామిక నైపుణ్య శిక్షణ అందించే ప్రయత్నంలో భాగంగా కొన్ని కంపెనీలతో తమ కళాశాల భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు ఆయన తెలిపారు. కళాశాల విద్యార్థులకు చదువుతో పాటు NCC, NSS కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా విద్యార్థులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నట్లు తెలిపారు. ఒక 100 మంది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అనమాట. వీరంతా కూడా రేపు రాబోతున్నారు. ఇది కాకుండా ఫౌండేషన్ టీచర్స్ ఒక 6 వీళ్ళందరూ రావటం ఇది ఒక స్పెషల్ హైలైట్ కింద మేము అనుకుంటున్నాం. వెరీ ఫస్ట్ బ్యాచ్ 73, 74లో ఎన్రోల్ అయిన సందర్భంగా ఉన్న వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక గొప్ప హైలైట్గా మా ఉద్దేశం. మీరందరూ చూస్తూనే ఉన్నారు, బుల్లయ్య కాలేజీ 50 సంవత్సరాల్లో ఒక బీకామ్ కోర్స్ దగ్గర నుంచి ఈరోజు రకరకాల కోర్సులతోటి ఒక 120 మంది స్టూడెంట్స్ దగ్గర నుంచి 6500 స్టూడెంట్స్ వరకు ఈరోజు పెరిగింది. ఆ రోజున ఒక 6-7 మంది టీచర్స్తో మొదలైనటువంటిది ఈ రోజున 400 మంది స్టాఫ్ మెంబర్స్తో ఉన్నాం. సో ఈ రకమైనటువంటి వృద్ధిలో రకరకాల మనుషులు రకరకాల కంట్రిబ్యూషన్స్ చేశారు. దాంట్లో ప్రథమంగా చెప్పుకోవాల్సింది ఈ ఐడియా ఇచ్చినటువంటి వ్యక్తి, దీన్ని స్టార్ట్ చేయడానికి మొదటి కారణం ప్రొఫెసర్ కేవీ శివయ్య గారు అని చెప్పి ఆయన ఫౌండర్ సెక్రటరీ. వారి ఐడియాని ఆ రోజున ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి గోపాలకృష్ణారెడ్డి గారిని తో పంచుకొని వారిద్దరూ కలిపి జయభారత్ రెడ్డి గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఒప్పించి ప్రెసిడెంట్గా చేయడంతో మొదలైంది దీని కథ. అప్పుడు జయభారత్ రెడ్డి గారు వెంగళరావు గారు చీఫ్ మినిస్టర్గా ఉంటే వారితో మాట్లాడి దీనికి ల్యాండు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాష్ట్రీయ వయోశ్రీ పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నెల 3వ తేదీన కైలాసపురంలోని DLB గ్రౌండ్స్లో మెగా శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ ఉత్తర మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తెలిపారు. సీతమ్మ దారిలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన వృద్ధులంతా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల పర్యటనలో తన దృష్టికి వచ్చిందని, ఈ క్రమంలోనే వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలతో పాటు అవసరమైన ఉపకరణాల పంపిణీ చేసేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నామని, దీనికి అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. DLB గ్రౌండ్స్లో 3వ తారీఖున అంటే ఆదివారం నాడు
ఈ మార్చి 3వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారుల కింద ఉన్నారో, అంటే లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఉండేవారు, మహిళలు కానీ మగవారు కానీ 60 సంవత్సరాలు ఆధార్ కార్డులో దాటి ఉండాలి. 60 years ఆర్ అబవ్ ఆధార్ కార్డులో అంత వయసు ఉండాలి. తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఆ 2 తీసుకుని వస్తే సరిపోతుంది. 2 పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. సో ఒకవేళ ఎవరికన్నా వైట్ రేషన్ కార్డు లేకపోతే వారు మన జీవీఎంసీ అధికారుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ వారికి సంవత్సరానికి 1,80,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉందని ఒక సర్టిఫికెట్ తీసుకొస్తేనే సరిపోతుంది. నిపుణులైన డాక్టర్స్ చేత ఇక్కడ టెస్టులు చేసి ఎలెంకో వారు సంస్థ టెస్టులు చేసి ఇమీడియట్గా వారు నమోదు చేసే కార్యక్రమము చేపడతారు. నమోదు ఏంటంటే వయసులో ఇందాక చెప్పిన విధంగా 60 సంవత్సరాలు దాటిన వారికి కళ్ళజోడు, అంటే కళ్ళుకి ప్రాబ్లం ఉండి కళ్ళజోడు అవసరమైతే కళ్ళజోడు ఇస్తారు ఉచితంగా. అట్లాగే ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటే నెక్ కాలర్ కూడా ఉచితంగా ఇస్తారు. బ్యాక్ పెయిన్ ఉంటే ఆ బ్యాక్కి ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ ఉక్కు పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 3వ తేదీన చేపట్టిన మహాపాదయాత్రను విజయవంతం చేయాలని ఉక్కు పోరాట సాధన కమిటీ నాయకులు జగ్గునాయుడు తెలిపారు. విశాఖ మద్దిలపాలెం సిపిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మహాపాదయాత్రలో అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, నగర ప్రజలు పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేయాలన్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకం ప్రక్రియ నిలిచిపోయిందని చెబుతున్నారని, కానీ అధికారిక ప్రకటన మాత్రం ఎక్కడ రాలేదన్నారు. కేవలం స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించకపోవడంతోనే ప్లాంట్ నష్టాల బాట పట్టిందని, తిరిగి లాభాల బాట పట్టించాలంటే ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు లోకనాథం, బొట్ట ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలకు భర్తీ చేయవు, ర్యాక్స్ ఇవ్వవు, బ్యాంకులకు రుణాలు రానివ్వవు. ఈ విధంగా అన్ని రూపాల్లో కేంద్రంలో మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ దిగ్బంధం చేసి అధికారుల ద్వారా మేము లాభాలు పట్టిస్తామని చెప్పినంటే ఎవరు నమ్ముతారండి? ఇది మొన్నటి వరకు జీవీఎల్ గారు, బీజేపీ ఎంపీ జీవీఎల్ గారు ఇదే పాట పాడేవారు. మా క్యారెక్టర్ మారి మనిషి మారారు. పురంధేశ్వరి పాట ఎత్తుకున్నారు. మీరు మనిషి మారారు గారు, పాట మారలేదు. మీరు మాట్లాడితే పాట మారాలని చెప్పినట్టే మీరు మీ ప్రభుత్వమే కాబట్టి, మీ ప్రధానమంత్రి కాబట్టి మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉండేలాగుంటే ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ సొంతకాలు కేటాయించండి. వర్కింగ్ క్యాపిటల్ 5,000 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వండి. 5,000 పోస్టులు భర్తీ చేయించండి. నిర్వాసిత ఉద్యోగాలు ఇవ్వండి. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్కి వేతన ఒప్పందం జరిగింది, ఆ వేతన ఒప్పందాన్ని అమలు చేయండి. కాంట్రాక్ట్ కార్మికులకు జీతాలు ఇవ్వట్లేదు, జీతాలు ఇవ్వండి. ఈ విధంగా స్టీల్ ప్లాంట్ని పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించే విధంగా అన్ని చర్యలు చేపడితే కార్మికులు ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. మాకు 5,000 కోట్లు ఇవ్వండి, సొంతకాలు ఇవ్వండి, సంవత్సరంలో మీరు లాభాలు పట్టిస్తామని చెప్పని ఛాలెంజ్ చేసి చెప్తున్నారు. ఆ ఛాలెంజ్ మీరు స్వీకరిస్తారా? లేదు ఇంకా మీరు మోసాన్ని చేయడం కోసం, వంచన చేయడం కోసం పూనుకుంటారని ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఎప్పటికైనా సరే మీ వంచన ఆపి స్టీల్ ప్లాంట్ పూర్తిస్థాయి సామర్థ్యం నడిపించే విధంగా చర్యలు చేపట్టమని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో వంచన ద్వారా రేపు ఎన్నికల్లో వెళితే ఖచ్చితంగా విశాఖపట్నం ప్రజానీకం మీకు సరైన గుణపాఠం చెప్పదప్పదని చెప్పని మీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉంది. RINL యొక్క ఫోరం ఆఫ్ ఉమెన్ ఇన్ పబ్లిక్ సెక్టర్ సహకారంతో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 1వ తారీఖు వరకు RINL మహిళా ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ 2024 నిర్వహించింది. ఈ స్పోర్ట్స్ మీట్ విజయవంతమైందని, ప్రశంసనీయమైన ఆదరణ పొందిన ఈ స్పోర్ట్స్ మీట్ 2024 కార్యక్రమంలో క్రికెట్, బ్యాడ్మింటన్ మరియు షాట్ పుట్ మరియు జావలిన్ త్రో వంటి అథ్లెటిక్ పోటీలతో సహా విభిన్న క్రీడలతో విశాఖ ఉక్కు కర్మాగార మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఉక్కు స్టేడియంలో మహిళా ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ 2024 బహుమతుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా CGM వర్క్స్ AK సోప్తి, RINL స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ KH ప్రకాష్, డాక్టర్ V చిట్టిబాబుతో కలిసి విజేతలకు అవార్డులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మహిళా ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ 2024లో అనేక మంది RINL మహిళా ఉద్యోగులు చురుగ్గా పాల్గొన్నందుకు అభినందించారు. And doctors were posted to site to take care of the people, as a lot of people were coming from outside and there was a danger to the lives of all the people. So I will never forget those days, sir. And it has changed a lot now. Now basically we don't feel that hospital is something different
than the steel plant. Year on year we keep meeting. This is the only occasion I think to also come out of your workplace and as a group together. You may play individually at your houses, that is different. But as a group, as a team, coming and using our sports facilities is really making us very happy. So we'll be happy to conduct such events. Not only need not be during WIPS sports day, some other occasion also. Nowadays you see each department is coming out and asking us new ground for their inter-departmental, intra-departmental. ముఖ్యాంశాలు మరోసారి. తేదేపాలో చేరిన నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబు. మహాశివరాత్రి ఉత్సవాలకు పోలవరం మండలం పట్టిసీమలోని భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ముస్తాబు. గోదావరి నది దాటేందుకు పంటెలతో కాలినడక రహదారి ఏర్పాటు. విశాఖ నగరంపై తనకు పూర్తి అవగాహన ఉందన్న మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ. సీఎంగా మళ్లీ జగన్నే గెలిపించుకుంటామని విశాఖలో వెల్లడి. వివేక హత్య కేసులో విచారణ వేగవంతం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్. వివేకానంద కుమార్తె సునీత వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మరలా కలుద్దాం. అంతవరకు సెలవు.